మన ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ గురించి కాంగ్రెస్ పార్టీ అంటే కరప్షన్, కాంగ్రెస్ పార్టీ అంటే కలెక్షన్ అని మాట్లాడుకుంటున్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ అంటే క్రైమ్ అని కూడా మాట్లాడుకోవాలి. ఎందుకనంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లో క్రైమ్ రేటు విపరీతంగా పెరిగిపోయింది. 2023 డిసెంబర్ నుంచి 2025 ఇలా డిసెంబర్లో ఉన్నాం. ఇంకొక 15 రోజులు అయితే ఈ సంవత్సరం కూడా క్లోజ్ అయిపోతుంది. 25 కూడా పూర్తిగా కంప్లీట్ చేసుకుంటాం. ఈ 2 సంవత్సరాలలో విపరీతమైనటువంటి క్రైమ్ రేటు పెరిగింది. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ అంటే శాంతికి చిరునామాగా ఉండేటువంటి తెలంగాణ ఈరోజు 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనలో క్రైమ్కు చిరునామాగా మారింది. ఒకప్పుడు ఇన్వెస్టర్లకు క్యాపిటల్గా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో క్రైమ్కి క్యాపిటల్గా మార్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వానిది, ఈ ముఖ్యమంత్రిది. నాడు దేశానికి ఆదర్శంగా ఉన్న తెలంగాణ ఫ్రెండ్లీ పోలీస్ నేడు క్రైమ్కి ఆదర్శంగా నిలబెట్టడానికి ఈ పోలీసులు కూడా పోటీ పడుతున్నట్టుగా కనబడుతూ ఉన్నది.